అనగా రుక్మిణి సత్యభామ సమేతంగా కాని, రాధా సమేతంగా కాని శ్రీకృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు. తన సోదరుడైన బలరాముడు, సోదరి అయిన సుభద్రతో కలిసి ఆయన కొలువైన ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో పూరి ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో మహిమలతో కూడినదిగా పూరి అలరారుతూ ఉంటుంది. పూరిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చినది, ప్రపంచ పటంలో పూరికి విశిష్టమైన స్థానాన్ని కల్పించింది జగన్నాథుడే. పూరిలో మాదిరిగానే స్వామి బలరామ సుభద్రతో కలిసి పూజాభిషేకాలు అందుకుంటున్న ఆలయం అదే ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో వెలుగొందుతోంది. పూరిలోని జగన్నాథుడు ఇక్కడ అనంత వాసుదేవుడిగా భక్త జనకోటికి దర్శనమిస్తున్నాడు, అభయమిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. వాసుదేవుడి లీలా విశేషాలు భాగవతం నుంచి అమృతధారలై కురుస్తాయి. బలరాముడి పట్ల ఆయనకి గల అభిమానం, గౌరవం, సుభద్ర పట్ల ఆయనకి గల ప్రేమ, అనురాగం మనసుకు హత్తుకుపోతాయి. వారిద్దరితో ఆయన కొనసాగించిన ప్రయాణం మధురంగా, మనోహరంగా గుండెగదుల్లో ఒదిగిపోతుంది. అపురూపంగా తోచే ఆ కాలంలోకి అలా జారిపోవాలనిపిస్తుంది. ఈ క్షేత్రంలో అనంతుడిగా బలరాముడు, వాసుదేవుడిగా కృష్ణుడు, ఆ పక్కనే సుభద్ర కొలువై కనిపిస్తారు. అలాంటి ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ప్రాచీన వైభవాన్ని కళ్ల వాకిళ్లలో ఆరబోస్తుంది. ఒక ద్వారం దాటగానే ద్వాపర యుగంలోకి వచ్చేశామే అన్న భావన కలుగుతుంది. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన బండరాళ్ల అమరిక తాము జారిపోతే చరిత్ర జారిపోతుందేమో అన్నట్టుగా బండరాళ్లన్నీ బహు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తాయి. భువనేశ్వర్ అనే పేరు వినగానే అందరికీ లింగరాజస్వామి గుర్తుకు వస్తాడు. ఎందుకంటే ఇది ఆయన సామ్రాజ్యం, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన ప్రపంచం. సాధారణంగా ఒక నగరంలో అనేక ఆలయాలు నిర్మితమై ఉండటం మనం చూస్తూ ఉంటాము. కానీ అనేక ఆలయాలు ఒకచోట చేరిపోయి ఒక నగరాన్ని తలపించడం ఇక్కడ విశేషం. మందిరాలన్నీ కూడబలుక్కొని సమావేశమైనట్టుగా అనిపిస్తూ మనసు కొల్లగొట్టటమే ఇక్కడ జరిగే విన్యాసం. లింగరాజస్వామి ఆలయ గోపురం ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపించే ఆదిదేవుడు కొప్పు మాదిరిగా అనిపిస్తుంది. రుద్రాక్షలు చుట్టిన శివలింగం మాదిరిగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే ఇతర దేవాలయాలన్నీ అక్కడక్కడా నిలిపిన రథాలేమో, కదలడానికి సిద్ధమవుతున్న ఉత్సవ ప్రభలేమో అనిపిస్తుంది. సోమవంశరాజు యయాతి కేసరి నిర్మించిన ఈ ఆలయం ఆ వంశానికి వన్నె తెచ్చిన కీర్తి కిరీటం, భువనేశ్వర్కి దక్కిన మణిమకుటం అనే చెప్పాలి.
అనంత వాసుదేవ ఆలయం చూస్తే లింగరాజస్వామి ఆలయ నిర్మాణానికి చాలా దగ్గర పోలికతో కనిపిస్తుంది. అందుకు కారణం లింగరాజస్వామి ఆలయానికి అత్యంత సమీపంలో అనంత వాసుదేవ ఆలయం ఉండటమే. అందువల్లనే ఇక్కడి నిర్మాణ శైలికి అనంత వాసుదేవుడు కూడా అలవాటు పడిపోయినట్టుగా అనిపిస్తాడు. మందిరాన్ని కలుపుతూ నిర్మించిన ఈ ఆలయాన్ని చూస్తే పూరీ క్షేత్రంలో గండిచ యాత్రకి సిద్ధం చేసిన రథాల మాదిరిగా అనిపిస్తాయి. సుభద్రతో కలిసి వాసుదేవుడు కొలువైన కారణంగా అన్న ప్రసాదానికి గల ప్రాధాన్యత కారణంగా మాత్రమే ఈ ఆలయం పూరీ ఆలయానికి దగ్గరగా కనిపిస్తుంది. ఇక్కడ గర్భాలయంలోని మూలమూర్తులు శిలతో మలిచినవే. స్థల మహత్యం పరంగా, చారిత్రక పరంగా చూసుకున్నా ఈ ఆలయం తనదైన విలక్షణతను చాటుతూ ఉంటుంది. ఈ ఆలయం నాట్య మండపం, భోగ్ మండపం, అంతరాలయం, గర్భాలయంగా నిర్మితమైంది. చుట్టూ ప్రదక్షిణ క్రమంలో ఒకసారి తిరిగి చూస్తే భారతీయ శిల్పకళా విన్యాసాలలోని విశేషాలు అర్థమవుతాయి. వస్త్రాలపై ముద్రలు అందంగా అద్దినంత తేలికగా, గోడపై సుద్దముక్క పెట్టి గీసినంత సులువుగా తీర్చిదిద్దిన నగిషీలు ఒక జన్మకు అవసరమైన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని అక్కడికక్కడే అప్పగించేస్తాయి. ఇదెక్కడి నైపుణ్యం, ఇదెక్కడి చాతుర్యం అనుకుంటూ అబ్బురపడేలా చేస్తాయి. వెలుపలి భాగాన్ని పరిశీలన చేస్తే వేదిక నుంచి విమాన గోపురం శిఖర భాగం వరకు అంచెలంచెలుగా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ఆవిష్కరించారు. నిలువు పట్టీలు, అడ్డపట్టీలు, వాటిపై చూపులు తిప్పుకోలేని నగిషీలు, మధ్య మధ్యలో మందిరాల నమూనాలు, వాటిలో చిన్నపాటి దేవతా ప్రతిమలు అణువణువుని అనుభూతి కేంద్రాలుగా మారుస్తాయి. కళారాధకుల ఆకలి దప్పులు తీరుస్తాయి. విమాన గోపురాన్ని క్రింద నుంచి పై వరకు ఒక్కసారిగా చూడలేము. అద్భుతమైన, అపూర్వమైన శిల్పకళను అంచెలంచెలుగా దాటుకుని పైకి చేరుకోవడానికి చూపులకి కూడా కష్టమైపోతుంది. ప్రతి విభాగంలోనూ, ప్రతి వరుసలోనూ చూపులు చిక్కుబడుతూనే ఉంటాయి. ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అవస్థలు పడుతూనే ఉంటాయి. ఆలయాన్ని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారా, ఎర్ర చందనంతో మలిచారా అనే భావన కలగక మానదు. ప్రాచీనమైన ఆలయాలను పరిశీలించినప్పుడు నిర్మాణపరంగా ఒక్కో ఆలయంలో ఒక్కో అంశానికి ప్రాధాన్యతను ఇవ్వడం కనిపిస్తుంది. కొన్ని ఆలయాలలో దేవతా శిల్పాలకు, మరికొన్ని ఆలయాలలో నగిషీలకు, ఇంకొన్ని ఆలయాలలో ఏనుగులు, గుర్రాల శిల్పాలకు ప్రాధాన్యతను ఇవ్వడం కనిపిస్తుంది. అలా ఈ ఆలయం విషయానికి వచ్చేసరికి శిలలపై మలచిన ఆభరణాలు
ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. ఆ తర్వాత కాలాలలో ఇలాంటి నగిషీలతో కూడిన ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోతూ వచ్చిందని అంటారు. లింగరాజస్వామి ఆలయంలో శివకేశవులు ఇద్దరూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే మరో వైష్ణవ ఆలయంగా అనంత వాసుదేవ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే ప్రశ్నకు సమాధానంగా రాణి చంద్రికాదేవి పేరు వినిపిస్తుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన 3వ అనంగ భీముడి కుమార్తె ఆమె. ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర పేజీలను తిరగవేస్తే రాణి చంద్రికాదేవి పేరు తప్పకుండా కనిపిస్తుంది. ఆమె అపూర్వ సౌందర్యం గురించి, ధైర్య సాహసాల గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. 13వ శతాబ్దంలో ఆమె ఇక్కడ అనంత వాసుదేవ ఆలయాన్ని నిర్మించింది. ఈ దేవాలయం ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడి అనంత వాసుదేవుడు లింగరాజస్వామికి క్షేత్ర పాలకుడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఒడిషాను ఆధ్యాత్మిక పరంగా ప్రభావితం చేసిన రాజులలో 3వ అనంగ భీముడు ఒకరు. ఆయన తనయుడు లాంగుల నరసింహదేవుడు నిర్మించిన కోణార్క్ సూర్య దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించుకున్న విషయం తెలిసిందే. నిర్మాణ పరంగా ఇప్పటికీ ఈ ఆలయం ప్రాచీన కాలానికి చెందిన అద్భుతంగా, ఆధ్యాత్మిక రహస్యంగా నిలిచిపోయింది. కోణార్క్ దేవాలయాన్ని నిర్మించిన లాంగుల నరసింహదేవుడి సోదరియే రాణి చంద్రికాదేవి. శ్రీమన్నారాయణుడు శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరిస్తూ కనిపిస్తూ ఉంటాడు. గయాసురుడు సంహరించిన అనంతరం స్వామివారు ఆ విజయానికి గుర్తుగా శంఖ, చక్ర, గదా, పద్మాలను ఒక్కో ప్రదేశంలో ఉంచుతాడు. స్వామి ఈ 4ంటిని ఉంచిన ప్రదేశాలు ఇప్పటికీ ఒడిషా పరిధిలోనివి కావడం విశేషం. ఒడిషాలోని బాజ్పూర్ గదాక్షేత్రంగా, కోణార్క్ పద్మక్షేత్రంగా తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక పూరి శంఖ క్షేత్రంగా, భువనేశ్వర్ చక్రక్షేత్రంగా తమ వైభవాన్ని కొనసాగిస్తున్నాయి. అనంత వాసుదేవుని ఆలయంలో నాట్య మండపం, భోగ్ మండపం ఈ ఆలయ వైభవానికి అద్దం పడతాయి. సాధారణంగా నాట్య మండపాలు అందుకు తగిన శిల్పరాశితో ఆవిష్కృతమవుతాయి. రాజోపచారాలలో భాగంగా నృత్యాన్ని సమర్పించే మండపాలుగా వీటిని గురించి చెబుతారు.
ఇక భగవంతుడికి నివేదన చేయవలసిన ఆహార పదార్థాలను భోగ్ మండపంలో ఉంచి సమర్పిస్తారు. నైవేద్యాల కోసం అప్పట్లో ఒక మండపమే నిర్మించేవారంటే ఏ స్థాయిలో ఎన్ని రకాల నైవేద్యాలను సిద్ధం చేసేవారనేది ఒకసారి ఊహించుకోవచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పద్ధతి కొనసాగుతూ ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో వాసుదేవుడు శంఖచక్ర గదా పద్మాలను కలిగి ఉంటాడు. బలరాముడి శిరస్సుపై 7 పడగలు కలిగిన సర్పం ఉంటుంది. ఇక సుభద్ర తామర పువ్వులను పట్టుకుని ఉంటుంది. ఆమె 2 పాదాలు 2 రత్నాల కుండలపై మోపడం మనం చూడొచ్చు. నల్ల గ్రానైట్తో మలచిన ఈ మూర్తులు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాయి. వీరితో పాటు సుదర్శనుడు, లక్ష్మీదేవి మూర్తులు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి. గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన గరుడ స్తంభం ప్రాచీనతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు గర్భాలయంలో దర్శనమిస్తున్న మూర్తులను సాక్షాత్తు దేవేంద్రుడు పూజించిన మూర్తులుగా చెబుతుంటారు. దేవలత గురువైన బృహస్పతి కూడా స్వామివారిని సేవించారని అంటారు. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలోనూ ఇక్కడ విశేషమైన పూజలు, ప్రత్యేకమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. లింగరాజస్వామి కేంద్రంగా ఇది అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది. అందువల్ల అనునిత్యం ఈ క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అలా అనంత వాసుదేవ ఆలయానికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. పూరీ క్షేత్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా అన్నప్రసాదం ఎంతో విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. దీనిని మహాప్రసాదంగా పేర్కొంటారు. వెంకటాచలంలో కొలువైన తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో నీలాచల్ పర్వతాల నేపథ్యం కలిగిన పూరీ జగన్నాథ స్వామి క్షేత్రంలో స్వర్ణాచల్ నేపథ్యంలో గల అనంత వాసుదేవ క్షేత్రంలో జరిగిన నివేదనకు మాత్రమే మహాప్రసాదం అని పేరు. అనంత వాసుదేవ ఆలయానికి సంబంధించి అతిపెద్ద వంటశాలను చూడొచ్చు. వంట కోసం కట్టెల పొయ్యిలను, మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఒకసారి ఉపయోగించిన మట్టి కుండలను మరోసారి ఉపయోగించరు. స్వామివారి నివేదనకి గాను ఏ ఆకుకూరలను, కాయగూరలను వాడాలనే ఒక నియమం ఉంటుంది. అక్షరాల ఆ నిబంధనను పాటిస్తూ వెళుతుంటారు. అనునిత్యం ఇక్కడ 108 కట్టెల పొయ్యిలు వెలుగుతూనే ఉంటాయి. వంటలో నేర్పరులైన అనేక మంది వంట బ్రాహ్మణులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అత్యంత నియమనిష్టలను పాటిస్తూ స్వామివారికి నివేదన సిద్ధం చేస్తూ ఉంటారు. అనునిత్యం 8 వేళల్లో స్వామివారికి నివేదన జరుగుతూ ఉంటుంది. స్వామివారి తర్వాత గరుత్మంతుడికి నివేదన చేయడం ఆనవాయితీగా వస్తుంది. అటు లింగరాజస్వామి ఆలయం, ఇటు అనంత వాసుదేవ ఆలయం, ఈ 2 ఆలయాలకు అత్యంత సమీపంలోనే ఒక సరస్సు కనిపిస్తూ ఉంటుంది. దీనినే బిందు సాగర సరస్సు అని అంటారు. పరమశివుడి త్రిశూల నుంచి ఈ సరస్సు ఆవిర్భవించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఒకానొక సందర్భంలో పరమశివుడు ప్రశాంతమైన ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. ఆహ్లాదమైన ఇక్కడి వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉండటంతో ఇక్కడే ఉండిపోతాడు. స్వామి ఎక్కడికి వెళ్ళింది తెలుసుకున్న అమ్మవారు ఆయన కోసం ఈ ప్రదేశానికి చేరుకుంటుంది. ఆ సమయంలోనే అమ్మవారు 2 అసురులను సంహరిస్తుంది. ఆ పోరాటంలో ఆమె అలసిపోతుంది. ఆమె దాహం తీర్చడం కోసం శివుడు తన త్రిశూలం చేత పాతాళ గంగను పైకి తీసుకుని వచ్చాడని అంటారు. అలా ఈ సరస్సు ఏర్పడిందనేది ఒక కథనం. ఈ సరోవరంలోని నీటితో సాక్షాత్తు బ్రహ్మదేవుడు తొలిసారిగా పరమశివుడిని అభిషేకించాడని అంటారు. ఆ సమయంలోనే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉండవలసిందిగా శ్రీమన్నారాయణుణ్ణి సదాశివుడు కోరినట్టు చెబుతారు. అలా త్రిమూర్తుల పాదస్పర్శచే పునీతమైన పుణ్యస్థలిగా ఈ క్షేత్రం తన ఘనతను చాటుతూ వస్తుంది. అనంత వాసుదేవ ఆలయం తలుపులను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. భక్తుల తాకిడి నిరంతరంగా ఉంటుంది కనుక రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది.
పురాణ సంబంధమైన ప్రాశస్త్యం, చారిత్రకపరమైన నేపథ్యం కలిగిన పుణ్యస్థలం. బిందు సరోవరానికి సమీపంలో శివకేశవులు విలసిల్లుతున్న దివ్యస్థలం. త్రిమూర్తులు నడయాడిన తీర్థస్థలం. అలాంటి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే జన్మ జన్మల పుణ్యఫలం వెంట రావాలి. అనంత వాసుదేవుడి అపారమైన అనుగ్రహం తోడు కావాలి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వర్కి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్ బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి కూడా స్థానిక వాహనాల్లో చాలా తేలికగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.